రాజధాని అమరావతి పనులను పరుగులు పెట్టించేందుకు సమాయుక్తమవుతుంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సిఆర్డీఏ అథారిటీ 45వ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్తో పాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు 40,000 కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఆయా ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. అనంతరం రాజధానిలో పనులు ప్రారంభం కానున్నాయి. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీలు. అయితే రాజధాని పనులు ప్రారంభం తేదీపై ఇవాల్టి సమావేశంలో స్పష్టత రానుంది. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ. గతంలో 131 సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. వీటిలో 31 సంస్థలు భూ కేటాయింపులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీ వివిధ కారణాలతో 13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేసింది. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రాజధానిలో 48,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తి కాగా మరో 2-3 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపింది గవర్నమెంట్. అయితే భూముల కేటాయింపులో గత పాలసీనే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్స్పెక్టర్ అభివృద్ధి పనులకు సుమారు 65,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు. అయితే ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రాజధానికి భూములిచ్చిన రైతులపై గత సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. రాజధానిలో సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలను ఏడాదిన్నరలోగా, మిగతావి 2 ఏళ్లు పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి నారాయణ. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్లు 165 అడుగుల వెడల్పు, 185 అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్. ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అది 1.5 year అవుతుంది. మిగతా బిల్డింగ్స్ 2 years. అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి 3 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. R5 జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక 50,000 మందికి 1 సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష. అది కూడా కక్ష సాధింపే. ఎందుకంటే వరల్డ్ టాప్ 5 సిటీస్లో ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో R5 జోన్ చేశారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి చేస్తున్నారు అధ్యక్ష. ఇదే అంశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, వరల్డ్ నంబర్ 1 సిటీ అంటే వరల్డ్ లోనే ఒక బిగ్గెస్ట్ సిటీగా రూపాంతరం చెందాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. మరి 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కూడా చెప్పారు. మరి సిఆర్డీఏ సమావేశంలో సీఎం ఏమేమి ఆదేశాలు జారీ చేశారు? సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఈరోజు చాలా కీలకమైంది. ఎందుకంటే 2014 జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. కానీ 11 ఏళ్ల పాటు ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రాజధాని నిర్మించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పటికీ కూడా అవి టేకాఫ్ అవ్వడానికి ఇంత సమయం పట్టింది. ఎందుకంటే గతంలో పెండింగ్ ఉన్న పనులన్నీ, చాలా లీగల్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని క్లియర్ చేయడంతో పాటు ఒక ప్లాన్ రెడీ చేసుకొని, ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని దాన్ని టేకాఫ్ చేయడానికి మరి సమయం కోసం వేచి చూస్తోంది. ఈరోజు జరిగిన సమావేశంలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి ఒక లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ని ఇచ్చేందుకు అథారిటీ అంగీకారం తెలిపింది. వాస్తవానికి 2014-19 సమయంలో అప్పుడు అంచనాల ప్రకారం ఆ రాజధాని నిర్మించడానికి 40 కోట్లను అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ విలువ ఇప్పుడు ఎస్కలేట్ అయ్యి దాదాపు 65,000 కోట్లకు చేరింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అవైలబుల్గా ఉన్న ఫండ్స్, పూల్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 40,000 కోట్లు ఉన్నాయి. ఆ మేరకి టెండర్లను పిలిచారు. వాటిలో ప్రధానంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అక్కడ స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ
ఉన్న వాగులు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి వాటికి ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, ఈ బ్యాంకులన్నీ కూడా అక్కడ ఉన్న కొండవీటి వాగు లేకపోతే అట్లాంటి వాటికి సంబంధించిన స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా ముందుగా అవి ఆదేశించాయి. సో వాటి ప్రకారం వాటికి సంబంధించి కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అలాగే మిగతా భవనాలు ఎవరైతే అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ఉండేందుకు అవసరమైన భవనాలు కావచ్చు, హ్యాబిటేషన్స్ని పెంచడానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దాదాపు 40,000 కోట్లను వెచ్చించబోతున్నారు. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈరోజు దాంట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్లలో ఎవరైతే L1 వచ్చారో వాళ్ళందరికీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రేపు వాళ్ళని పిలిచే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించే ఈ మధ్య టెండర్లలో ఎవరెవరు వర్కులు దక్కించుకున్నారు అన్నది రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడే మంత్రి నారాయణ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి వద్ద జరిగిన CRD అథారిటీ సమావేశానికి సంబంధించిన వివరాలని ఆయన ప్రస్తుతం ఇప్పుడే జస్ట్ అది ప్రారంభమైంది, దాంట్లో ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి రేపు LOA ఏదైతే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపల మంచి ముహూర్తాన్ని చూసుకుని రాజధాని పనులను టేకప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. పెద్ద ఎత్తున దీన్ని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లి 3 సంవత్సరాల కాలంలో దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఈశ్వర్.